అండ్ మీరు వినుంటారు నావిగేషన్ అనేది ఉంటుంది మనకి ఇప్పుడు ఓటీస్లో. ఈ నావిగేషన్ ఏంటంటే ఇట్స్ లైక్ గూగుల్ మ్యాప్స్ ఇన్ ద బ్రెయిన్. అండ్ వెన్ వీఆర్ ఆపరేటింగ్ ఇప్పుడు మనం నావిగేషన్తోని స్కాన్లో ఎక్కడ ఉన్నామనేది బ్రెయిన్లో ఆ వ్యాండ్ పెడితే తెలిసిపోతుంది అనమాట. ఇప్పుడు ఎలా వచ్చింది టెక్నాలజీ అంటే రేడియో సర్జికల్ సైజ్ రాగానే మనకి నావిగేషన్ చెప్పేస్తుంది అనమాట. ఎస్, ఇప్పుడు మీకు now you have come to the size where we can do radio surgery, so you don't need to go ahead anamata. So unbelievable ante technology has helped medical fields, all medical fields, kani the most to benefit is neurosurgery. ఎందుకంటే ముందు మేము రెసిడెన్సీ జాయిన్ కాకముందు ఎంఆర్ఐ సిటీ లేకముందు యాంజియోగ్రామ్స్ చేసి డయాగ్నోస్ చేసేవాళ్ళు. ఇండైరెక్ట్ డయాగ్నోసిస్ అనమాట. అంటే ట్యూమర్ ఉంది లేదు తెలియదు కానీ షిఫ్ట్ ఆఫ్ ద వెజల్స్ దాంతో ఇక్కడ ఉండొచ్చు ట్యూమర్, సిమ్టమ్స్ బేస్డ్ ట్రీట్మెంట్ చేసేవాళ్ళు. కానీ విత్ ద ప్రెజెన్స్ ఆఫ్ అడ్వాన్స్డ్ డయాగ్నోస్టిక్ టెక్నాలజీస్ లైక్ సిటీ, ఎంఆర్ఐలో కూడా కొత్త కొత్త విధానాలు, ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ అని వచ్చింది, డిఫ్యూజన్ వెయిటెడ్ ఇమేజెస్, టెన్సార్ ఇమేజింగ్ అని, ట్రాక్టోగ్రఫీ అని, ఎంత ఎవాల్వ్ అయిపోయిందంటే 90% ఆఫ్ అవర్ వర్క్ ఈస్ డన్ ప్రీ-ఆప్. అంటే యూ కెన్ గో త్రూ దట్ సర్జరీ ఇన్ యువర్ బ్రెయిన్ ఇన్ విత్ ద ఇమేజెస్ త్రూ అవుట్ అనమాట. అంటే వెన్ యూ గో, ఇప్పుడు ఎట్లా అంటే బేసికల్గా ఇప్పుడు సింధూర్, ఆపరేషన్ సింధూర్ అయింది, వీ వర్ ఆల్ ప్రిపేర్డ్ టు డూ. అంటే ద ప్రిపరేషన్ వాజ్ 10 years ఇన్ ద మేకింగ్. ఆ 3 days అయినా కానీ ఇట్ ఈస్ ఎ ఎఫర్ట్ ఆఫ్ ఆల్ దట్. అలాగా మేము ఒక సర్జరీకి పోతే ఇప్పుడు యాజ్ ఎ న్యూరో సర్జన్, నాట్ జస్ట్ మీ, ఎనీ న్యూరో సర్జన్, వీ యూజ్ ఆల్ దిస్ టెక్నాలజీ అండ్ 90% ఆఫ్ అవర్ వర్క్ ఈస్ డన్ ప్రీ-ఆప్. So what we do exactly in the operation is only actually 10%, and it has given rise to very safe outcomes for patient, and safer outcome to patient nowadays are also good for the surgeon. ఎందుకంటే మనకు ఆ స్ట్రెస్ ఉండదు. పోస్ట్ ఆపరేటివ్ టు సీ a good patient is the best thing to do.